ఇలా ఉన్న నా మెయిన్ ఎంట్రన్స్‌ని ఇలా మార్చుకోగలిగాను. ఇదివరకు మెయిన్ ఎంట్రన్స్‌లో ఫ్రిడ్జ్ పెట్టాను. దాన్ని చూసి నాకు బోర్ కొట్టేసింది. సో, వాటి ప్లేస్ మార్చుదామని ఫ్రిడ్జ్‌ని తీసుకెళ్ళి కిచెన్‌లో పెట్టి ఇక్కడ ఇలా చిన్న సెటప్ నా దగ్గర ఇంత బిగ్ ఐరన్ బాక్స్ ఉంది. సో, దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను సిట్టింగ్ ఏరియా. దానిపైన ఒక బ్లాంకెట్ వేసుకొని దాన్ని ఒక బెడ్ షీట్‌తో కవర్ చేస్తున్నాను. లైట్ కలర్స్ అయితే డల్‌గా అనిపిస్తుందని డార్క్ కలర్ బెడ్ షీట్ తీసుకున్నాను. వీటిపైన చిన్న కుషన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర 2 కుషన్స్ మాత్రమే ఉన్నాయి చిన్నవి. అందుకే ఇవే పెట్టుకున్నాను. ఒక చిన్న జిరాఫీ బొమ్మ కూడా. కర్టెన్స్ వచ్చేసి మీషోలో 9 ఫీట్ కర్టెన్స్ తీసుకున్నాను. వైట్ అయితే కొంచెం సిమిలర్ గా ఉంటుంది అనిపించింది. కర్టెన్స్ ప్లేస్ చేసుకున్నాకే సగం లుక్ ఎలివేట్ అయ్యింది. సైడ్ కార్నర్ కి వచ్చేసి ఇలా 3 స్టెప్స్ టేబుల్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా మీషోలోనే. వీటిపైన నా దగ్గర ఉన్న కొంచెం డెలికేట్ ఐటమ్స్ అన్ని ప్లేస్ చేసుకుంటాను. మా కన్నయ్యతో ఏ వస్తువు ఎక్కడ పెట్టినా నాకు ప్రాబ్లం ఉండదు కాబట్టి వీటిని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. ఆ రాధాకృష్ణుల బొమ్మ నా దగ్గర 6 ఇయర్స్ నుంచి ఉంది. నాకు ఎవరో ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు. ఒరిజినల్ ప్లాంట్ కన్నా ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెడితే బాగుంది అనిపించింది. చిన్న ఉర్లీ ప్లేస్ చేసుకుంటే ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. ఎలా ఉంది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ లో చెప్పడం మర్చిపోకండి.